భర్త లేని మహిళపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. వివాహేతర సంబంధంతో మోజు తీర్చుకున్నాడు. చివరికి పెళ్లి చేసుకోమని ఆమె అడిగేసరికి ప్రాణాలు తీసేశాడు. వివాహితును చంపిన ప్రియుడిని కటకటాల్లోకి పంపారు శ్రీకాకుళం పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరం తీరాక వివాహితను చంపిన కిల్లర్ ఇతనే. పేరు సుగంధి లక్ష్మణరావు. శ్రీకాకుళం జిల్లా ధారపువానిపేటకు చెందిన లక్ష్మణరావు ఎచ్చర్ల మండలం అజ్జారం గ్రామానికి చెందిన బోర రాములమ్మతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. 10 ఏళ్ల క్రితమే భర్త చనిపోవడంతో రాములమ్మ ఒంటరిగా ఉంటోంది. కొంతకాలం వివాహితర సంబంధం సాఫీగా సాగింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని లక్ష్మణరావుపై ఒత్తిడి తెచ్చింది రాములమ్మ. ఈ నెల 12 లక్ష్మణరావుకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటానని బెదిరించింది. రాములమ్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని లక్ష్మణరావు ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. వాళ్లు రోజూ కలిసే జీడి తోటలోకి రమ్మని ఈ నెల 16న రాములమ్మను పిలిచాడు. అతని మాటతో అక్కడకు వచ్చిన రాములమ్మను కర్రతో తలపై గట్టిగా కొట్టి చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి సమీపంలోని ఓ పశువుల శాలలో దాచిపెట్టాడు. ఆమె సెల్ ఫోన్ను చెరువులో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తోటలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. లక్ష్మణరావుతో ఎక్కువసార్లు మాట్లాడినట్టు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. దీంతో అసలు విషయం బయటపడింది. నన్ను వివాహం చేసుకుని రెండో కాపురం పెట్టకపోతే నీ ఇంట్లో వచ్చి కూర్చుంటాను అని బెదిరించింది. సో ఆమెను వదిలించుకునేదానికి తోటలోకి రమ్మని చెప్పేసి తోటలో కర్రతో కొట్టేసి చంపేసి ఆమె దగ్గర ఉన్న పుస్తల తాడు, సెల్ ఫోను తీసుకువెళ్ళిపోయాడు. సో రెండో రోజు కానీ తెలియలేదు ఎవరైంది ఈ మృతురాలు. పెళ్లి చేసుకోవాలని రాములమ్మ ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఈ హత్య చేశానని నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అతడి నుంచి 3 తులాల బంగారంతో పాటు హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు.